నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్గా RRR ప్రాజెక్టును భావిస్తున్నారు. ఇటీవల RRR చుట్టూ మల్టీ మోడల్ కనెక్టివిటీతో దేశంలో మొట్టమొదటిగా ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ తుది అలైన్మెంట్ ఖరారైంది. ఈ రింగ్ రైలు 392 కిలోమీటర్ల పొడవున రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ORR, RRR మధ్యనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుండటంతో హైదరాబాద్కు అన్ని వైపులా అభివృద్ధికి అవకాశం ఉంటుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు 14 మండలాల్ని కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు అవుతుందని అంచనా. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైలు మార్గం రానుంది. ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మాసాయిపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ ను ఖరారు చేశారు. 2 ఏళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు ఔటర్ రింగు రైలు ప్రతిపాదిత మార్గం దూరం 508 కిలోమీటర్లు. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508.45 కిలోమీటర్లు, రెండోది 511.51 కిలోమీటర్లు, మూడోది 392.02 కిలోమీటర్లు. ఈ మూడింటిని పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గరుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్డు RRR కు దూరంగా ఉంటాయని, మూడోది పరిగణలోకి తీసుకోవాలని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అలైన్మెంట్ ను ఖరారు చేసింది. 508 కిలోమీటర్ల మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తక్కువైనా అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రానుంది. 392 కిలోమీటర్లతో రింగు రైలు ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR ను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమవుతోంది. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర RRR రానుంది. దానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగు రైలు అలైన్మెంట్ ను ఖరారు చేశారు. 2 చోట్ల ఈ దూరం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఔటర్ రింగు రైలు ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ ROR వంతెనలు రానున్నాయి. కొత్త లైన్ను ఎత్తుగా ఫ్లైఓవర్లో నిర్మిస్తారు. ముసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ ROR ప్రాంతాలుగా ప్రతిపాదించారు. ఔటర్ రింగు రైలు ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతోంది. RRR కు రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు, రైలు మార్గంతో రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటోంది. రింగ్ రైలు ప్రాజెక్టుతో ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీ మోడల్ కనెక్టివిటీ వస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం పెరగడం, తద్వారా ప్రైవేటు వాహనాలపై ఆధారపడడం తగ్గుతుంది. దీంతో ఇంధన వాడకం, కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానం ఏర్పడుతుంది. శివారు ప్రాంతాల అభివృద్ధి, హైదరాబాద్ కు పొరుగు జిల్లాలతో మెరుగైన రైలు కనెక్టివిటీ వస్తుంది. దీంతో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కొత్త టౌన్షిప్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 392 కిలోమీటర్లతో రింగ్ రైల్ అనౌన్స్ చేశారు. ఈ రింగ్ రైల్ అనేది ORRకి 1.5 కిలోమీటర్ దూరంలో 392 కిలోమీటర్లు, తర్వాత 26 స్టేషన్లతోటి 8 జిల్లాలను కలుపుతూ వస్తుంది. కాబట్టి దీనికి అనుసంధానంగా మెట్రో రైలు సిటీ నుంచి రింగ్ రైలు వరకు మెట్రో ట్రైన్ అనుబంధం వస్తుంది. అలాగే ORR అనుబంధంగా RRR మధ్యలో వస్తుంది. కాబట్టి ఈ రెండింటితోటి, ఈ 4 కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తోటి ఈ RRR చుట్టూ ఉన్న ల్యాండ్స్ అయితేంది, లేఅవుట్స్ అయితేంది, శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ RRRకి RRRకి మధ్యలో ఉన్న ల్యాండ్స్ అన్ని విపరీతమైన గిరాకీతోటి నివాసయోగ్యమైన మినీ పట్టణాలుగా అవతరించే అవకాశం బాగా ఉంది. ఏ ప్రాంతమైనా బాగా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ఉండాలి, ట్రాన్స్పోర్ట్ విధానం ఉండాలి, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, కనెక్టివిటీ ఉండాలి. ఇవన్నిటినీ తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ ORR కంప్లీట్ ఆల్రెడీ అయిపోయింది. RRR ప్రపోజల్స్లో ఉంది. దానికి అనుబంధంగా
392 కిలోమీటర్లతో రింగ్ రైలు వస్తుంది, లోకల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దానికి అనుసంధానంగా మెట్రో రైలు కూడా సిటీ నుంచి అక్కడ వరకు భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ చుట్టూ ఉన్న 8 జిల్లాలు కలిపే రింగ్ రైలు ప్రాంతం అంతా 666 కిలోమీటర్ల పైన వచ్చేదంతా కూడా ఫ్యూచర్లో మరో అద్భుతమైన మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ORR, RRR మధ్యనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఫార్మా క్లస్టర్స్, విద్య, వైద్య సంస్థలు, గేమింగ్ జోన్స్, స్పోర్ట్స్ జోన్స్, రిక్రియేషన్ జోన్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిటీకి అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రియాలిటీ వర్గాలు సహజంగానే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కూడా ORR, RRR మధ్యనే విస్తరణకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ORR, RRR మధ్యలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు భారీగా రానున్నాయని చెబుతున్నారు. సిటీలో ఇల్లు, స్థలాలు కొనలేకపోయిన వారు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాల్లో ఇంటి స్థలం లేదంటే ఇంటి కొనుగోలుకు ప్లాన్ చేసుకోవాలని రియాలిటీ వర్గాలు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ లాంటిది. అంటే మనందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల క్రితం ORR 159 కిలోమీటర్లో ప్రతిపాదించినప్పుడు హైదరాబాద్కి ఇటువంటి ORR అవసరం ఉందా, మనకున్న ట్రాఫిక్ చాలా తక్కువ అని చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవాళ కనుక మీరు పరిశీలిస్తే ORRలో కూడా ట్రాఫిక్ జాములు అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ట్రాఫిక్ అంత పెరిగింది. బెంగళూరుతో పోల్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ హైదరాబాద్ చాలా బెటర్ అంటారు. ఈ ORR వల్లనే మనకి ఈ వెసులుబాటు వచ్చింది. ఈ RRR వలన చాలా ల్యాండ్ అవైలబిలిటీ అనేది హైదరాబాద్ ప్రాంతంలో వస్తుంది. కాబట్టి హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా అవసరమైనంత కొత్త ల్యాండ్ పార్సిల్స్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, విత్ గుడ్ యాక్సెసిబిలిటీ మనకి అందుబాటులోకి వస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి తెలంగాణకి. వీటన్నిటికీ సరిపోని ల్యాండ్ ఈ RRR వల్ల మనకి అందుబాటులో వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతా కూడా లగ్జరీ హౌసింగ్ లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ హౌసింగ్ ఉంది. కానీ ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కూడా ఈ ల్యాండ్ కాస్ట్ వలన ప్రభుత్వం అందించలేకపోతుంది. ఈ RRR వలన కొత్త ప్రాంతాలు, కొత్త ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్న చోట యాక్సెసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అటువంటి చోట ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం, డెవలపర్లు, రియాల్టర్లు కలిసి కనుక ఈ కార్యక్రమం చేపడితే ఎఫోర్డబుల్ హౌసింగ్ కొరత కూడా తీరిపోయి హైదరాబాద్లో ఉన్న మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ కూడా హౌసింగ్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు పాత అపార్ట్మెంటు, కొత్త అపార్ట్మెంట్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇంటి పైకప్పు, గోడ పగుళ్ళు, నీటి లీకేజ్లు గృహ యజమానులను ముప్పు తిప్పులు పెడుతుంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భవన పటిష్టత ప్రశ్నార్థకంగా అవుతోంది. ఒక్కోసారి పెద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. నిర్మాణపర లోపాలు వానాకాలంలో ప్రశాంతతకు దూరం చేస్తోంది. ఈ సమస్యలకు అసలు కారణం ఏంటి? లీకేజీలు నివారించేందుకు ఉన్న పరిష్కారాలు ఏంటి? భవిష్యత్తులో భవన నీటి లీకేజీలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. వర్షాకాలం వచ్చిందంటే చాలు పాత కొత్త అనే తేడా లేకుండా నీటి లీకేజీలు, గోడలు చెమ్మ పట్టడం జరుగుతుంటుంది. ముఖ్యంగా పాత భవన విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శిథిల స్థితికి చేరిన భవనాల్లో నివాసం ఉండటం అంత మంచిది కాదు. ఇంటి జీవితకాలం అనేది దాన్ని ఉపయోగించే మెటీరియల్ నాణ్యతను బట్టి ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. నాణ్యత కలిగిన ఇసుక, సిమెంటు, స్టీలు ఉపయోగిస్తే గరిష్టంగా 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఇంటి ధరలో తరుగుదల ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో పై అంతస్తులో నీరు నిల్వ ఉంటుంది. వర్షపు నీరు బయటకు పోయే ఏర్పాటు చేయకుంటే భవనం మన్నికపై ప్రభావం చూపే అవకాశం తక్కువగా ఉంటుంది. వర్షపు నీరు భవనంపై ఎక్కువసేపు నిల్వ ఉంటే గోడల ద్వారా ప్రవేశించి తేమ ఏర్పడటంతో పాటు పగుళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల గోడలకుండే అలంకరణ వస్తువులు, ఇతర గృహోపకరణాలు దెబ్బతింటాయి. అందుకే ఇంటి స్లాబ్ పై నీరు చేరకుండా ఎప్పటికప్పుడు నీటిని బయటకు పంపే ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లు ఎంత భద్రమో పరిశీలించుకోవాలి. చిన్న చిన్న లోపాలుంటే సరిచూసుకోవాలి. వర్షాకాలంలో భవనంపై ఏమాత్రం అశ్రద్ధ చూపరాదు. ముఖ్యంగా విద్యుత్ తీగలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలం చాలా ఇళ్లలో ఈ 2 సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒకటి వాటర్ లీకేజీలు, 2 నీటి చెమ్మ. అయితే కొత్త వాటర్ ప్రూఫింగ్ పద్ధతుల ద్వారా చెమ్మ,
వాటర్ లీకేజీలకు ఎక్కడెక్కడ చెక్ పెడుతూ ఇంట్లోకి కనీసం చుక్క నీరు కూడా రాకుండా చేసుకోవచ్చు. కొత్త ఫ్లాట్ను కొనుగోలు చేసేవారు కూడా ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ ఉందా లేదా అని మరీ అడుగుతున్నారు. దీంతో బిల్డర్లు కూడా ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. వర్షాకాలంలో ఇళ్లు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల స్లాబ్లు, బాత్రూమ్స్, వాష్ ఏరియా, వాటర్ ట్యాంకు, సంపులకు నీళ్లు కారే సమస్యలొస్తుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే భవనాల నిర్మాణమే దెబ్బతింటుంది. ముఖ్యంగా టాయిలెట్లు, బాల్కనీలు, వంటిళ్లు, ఓవర్ హెడ్, అండర్ గ్రౌండ్ ట్యాంకులు, పోడియం స్లాబులు నిర్మించేటప్పుడు కాంక్రీట్ లో కొన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ మిశ్రమాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఉపయోగించడం మంచిది. భవనాల జీవితకాలం పెరుగుతుంది. అందుకే ఇంటి కొనుగోలు, అమ్మకాల సమయంలో నిపుణులతో చర్చించి అంచనా వేసి కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనము చూస్తుంది కొత్త బిల్డింగే, కానీ ఆఫ్టర్ 2-3 years మనకి చాలా నార్మల్గానే క్రాక్స్ ఫామ్ అవుతాయి బిల్డింగ్లో. ఆ క్రాక్స్ ఫామ్ అయిన ప్లేసెస్లో మనము వైట్ సిమెంట్ లేదా సిమెంట్తో ఫస్ట్ క్రాక్స్ ఫిల్ చేసేసుకుంటాము. అంటే దాన్ని మనం మొత్తం ఎక్స్పోజ్ అయిన ప్లేస్ అంతా కూడా మనం ఫస్ట్ క్యూర్ చేసేసుకుంటే ఇలా, దాని తర్వాత మనం కావాల్సిన పెయింట్స్ కానివ్వండి, వాటర్ ప్రూఫింగ్ తర్వాత పెయింట్స్ ఏవైతే వేసేసుకుంటామో వాటితో పాటు ఇంటర్నల్గా కూడా మనకి ఇష్యూ రాకుండా ఉంటాయి. సో ఈ క్రాక్స్ కానివ్వండి లేకపోతే ఇంటర్నల్ క్రాక్స్ కానివ్వండి, ఇలా మనం మెయింటెనెన్స్ టైం టు టైం చేసుకుంటూ ఉంటే మనకి యూజువలీ ఇష్యూస్ అనేవి ఉండవు బిల్డింగ్ డాంప్నెస్లో. సో ఇక్కడ మనం చూస్తున్నాము వాటర్ లీక్ అవుతుంది జస్ట్ ఇన్ బిట్వీన్ ద ఫాల్ సీలింగ్ లేదా సీలింగ్. ఇది ఎందుకంటే మనకి ఎక్కడెక్కడైతే స్లాబ్స్ అనేవి ప్రాపర్గా ప్లాన్ చేయకుండా మనం కాంక్రీట్ పోర్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే క్రాక్స్తో ఫామ్ అయ్యి కాంక్రీట్ స్లాబ్ ఫామ్ అవుతుందో అలాంటి ప్లేసెస్లోనే మనకి ఇలాంటి క్రాక్స్ ఫామ్ అయ్యి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. సో ఈ వాటర్ లీకేజ్ అనేది మన బయట స్ట్రక్చర్ నుంచి మన స్లాబ్లోకి వస్తాయి, ఆ స్లాబ్ నుంచి ఫాల్ సీలింగ్లోంచి వస్తూనే ఉంటాయి. సో ఏంటంటే ఫాల్ సీలింగ్ ఆల్మోస్ట్ ఇంకా తీసుకునేంత వరకు తీసుకొని ఆ తర్వాత లీకేజ్ ఎక్కడెక్కడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి లోపల చాలా పెద్ద ఇష్యూ ఉందని అర్థమవుతుంది. సో జస్ట్ బిఫోర్ ఇవన్నీ స్టార్ట్ అయ్యే ముందు చిన్న డాంప్నెస్ కనిపించినా కూడా స్లాబ్ ట్రీట్ చేసుకొని ఆ తర్వాత మనం ఫాల్ సీలింగ్ సీల్ చేసుకొని ప్రాపర్గా వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి ప్లేసెస్లో మనకి ఎక్కడెక్కడైతే మనం ఆల్రెడీ ఫ్రెష్గా చేసుకున్న ఇంటీరియర్స్ లేకపోతే బిల్డింగ్స్ ఏవైతే మనము కన్స్ట్రక్ట్ చేసుకొని ఉంటామో ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఆ పెయింట్ అనేది ఊడొచ్చేసి ఆ తర్వాత అందులోంచి వాటర్ లీక్ అవ్వడము ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి పైన ఫ్లోర్లో ఏదైనా టాయిలెట్ ఉందా లేకపోతే కిచెన్ ఉందా లేదంటే పైన డైరెక్ట్ టెర్రస్ ఉందా ఇలాంటివి చూసుకొని వాటిని ట్రీట్ చేసుకుని ఆ తర్వాత ఇంటర్నల్ ట్రీట్మెంట్లోకి వెళ్తే మచ్ బెటర్ సొల్యూషన్ ఉంటుంది మనకి. లేదంటే ఇంటర్నల్గానే మనం పెయింట్స్ వేసేస్తే సరిపోతుంది అని అనుకుంటే ఈ పెయింట్స్ వేస్తే యూజువలీ ఇలా పడిపోతూ ఉంటాయి, మళ్ళీ మనకి ఛాన్స్ కూడా ఉండదు. టెర్రస్ వరకు మనం ట్రీట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇంటర్నల్గా వాల్స్ ట్రీట్ చేసుకుంటే అది మచ్ బెటర్ సొల్యూషన్ అవుతుంది ఫాల్ సీలింగ్లో. ఇప్పుడు ఇది యూజువల్లీ డాంప్నెస్ వల్ల మనకి ఇది కంటిన్యూస్గా వాటర్కి ఎక్స్పోజ్ అయిన బ్రిక్ అండ్ కాంక్రీట్ ఇది కంటిన్యూస్గా ఉండి స్లాబ్లో మనకి ఇలాంటి మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. అది డాంప్నెస్ క్రియేట్ అయ్యి అన్వాంటెడ్ ఫంగస్ కానివ్వండి అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే అది అంత డాంప్ అయిపోయి ఏదైతే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ అట్రాక్ట్ చేస్తాయో ఆ డాంప్నెస్ పోయినా కూడా మనకి ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఇంటర్నలీ మనకి చాలా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇండోర్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. మనం అవుట్డోర్ బాగున్నా కూడా మనకి ఇండోర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి మనం ఎంత క్లీన్ చేసినా కూడా మ్యాక్సిమం ఎక్స్పర్ట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే చాలా బెటర్. ఇదేంటంటే మనము స్లాబ్లో ఉన్న క్రాక్స్ చూస్తున్నాము. సో ఈ క్రాక్స్ ఏంటి అంటే మనం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్లో లోడ్ ఇక్కడ అక్కడ ఫామ్ అవ్వడం వల్ల ఈ క్రాక్స్ ఫామ్ అవుతాయి. ఈ క్రాక్స్ ఫామ్ అవ్వడం వల్ల మనకి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు లీకేజెస్ స్టార్ట్ అవుతాయి. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఫస్టే మనం క్రాక్స్ ఫామ్ అయ్యాయి అని చెప్పి మనము ఇన్స్పెక్ట్ చేసుకున్నప్పుడు మన బిల్డింగ్ని మనం ఆ క్రాక్స్ని క్యూర్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇదేంటంటే ఇప్పుడు మనం చూస్తుంది వాటర్ ప్రూఫింగ్ ప్లస్ సిమెంట్ కలిపి మనం ఆ క్రాక్స్ని ఫిల్ చేసేసుకుంటున్నాము. సో దీనివల్ల ఏంటంటే మనకు ఆ వాటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సీప్ అవ్వదు, దానివల్ల మనకి కింద స్లాబ్ అనేది మనకి ప్రాబ్లం యూజువల్లీ రాకుండా ఉంటుంది. యూజువల్లీ టెర్రసెస్ మీద ఎక్కడెక్కడైతే మనకి లీకేజెస్ ఉన్నాయో ఫస్ట్ మనం స్లోప్ చేసేసుకొని రూఫ్ ఎక్కడి నుంచి అయితే వాటర్ డ్రైన్ అవ్వాలో ఆ స్లోప్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేసేసుకొని
ఆ తర్వాత మనము వాటర్ ప్రూఫింగ్ అనేది ఇలా మనం సిమెంట్ లేదా వైట్ సిమెంట్లో మిక్స్ చేసుకొని మనం వాటర్ ప్రూఫింగ్ చేసేసుకుంటే యూజువలీ మనకి రెయిన్ వాటర్ ఇష్యూ ఎక్కడెక్కడైతే వాల్స్లోకి వెళ్ళడం కానివ్వండి, స్ట్రక్చర్లోకి వెళ్ళడం కానివ్వండి, స్లాబ్లోంచి లీక్ అవ్వడం కానివ్వండి, అవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనము జస్ట్ బిఫోర్ రెయిన్స్ వస్తాయి కదా, రెయిన్స్ రాకముందే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వన్స్ రెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం యూజువల్లీ అవాయిడ్ చేసుకోవచ్చు. వర్షాకాలం మొదలవగానే ఇంటి మొక్కల పెంపకం గురించి ఆలోచనలు పుట్టుకొస్తాయి. గతంలో పెద్ద ఇల్లు, విశాలమైన పెరట్లు చదరపు అడుగుల్లో కొలవాల్సి వస్తోంది. అందుకే ఇంట్లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చిన్న చిన్న మొక్కలు ఎక్కువయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొక్కల పెంపకం గృహాలంకరణ భాగమైంది. మొక్కలు అందంగా కనిపించాలంటే తప్పకుండా వాటి కుండీలు కూడా సరికొత్తగా ఉండాల్సిందే అంటున్నారు చాలా మంది. అందుకే పూల కుండీల ఎంపికలు సరికొత్త డిజైన్లు, నాణ్యత లాంటి కోణాల్లో ఆలోచించి మరీ కొంటున్నారు. మీరు ఎంచుకునే మొక్క, దాన్ని పెట్టే ప్రదేశాన్ని బట్టి కూడా అనేక రకాల సైజుల పూల కుండీలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. మరి పూల కుండీల ఎంపిక ఎలా చేసుకోవాలో అనే అంశం గృహశోభలో మీకోసం. సాధారణంగా పూల కుండీలు అనగానే చాలా మంది అలంకరణ ప్రాయంగానే చూస్తారు. మొక్కల్ని పట్టి ఉంచే ఒక హోల్డర్ గా భావిస్తారు. కానీ మొక్క ఆరోగ్యం, ఎదుగుదల ఈ కుండీపై ఉంటుందని ఎప్పుడైనా గమనించారా? ముఖ్యంగా కుండీల్లో తేమ ఎంతకాలం ఆవిరై ఉంటుంది, వేళ్లు ఎంత తొందరగా పెరుగుతుంది, ఎలా ఉంటుంది? ఈ కారణాల వల్ల సరైన కుండీల ఎంపిక చాలా అవసరం. అయితే ఎంచుకున్న మొక్క పెరిగే సైజు ఆధారంగా కుండీల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నర్సరీ నుండి మొక్కల్ని తీసుకొచ్చినప్పుడు అవి చిన్న ప్లాస్టిక్ కుండీల్లో, సంచుల్లో ఉంటాయి. ఈ చిన్న సంచిలో మొక్కలు దీర్ఘకాలం పెరగలేవు. అందుకే వాటి పెరుగుదలకు సరిపోయే కుండీల్ని మార్చి అవి ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవాలి. పెరిగిన టెక్నాలజీ వల్ల ఎన్నడూ లేని వెరైటీల్లో కుండీలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. దీనికి కారణం వారు తయారు చేసిన మెటీరియల్ గతంలో లాగా పూల కుండీలు సిమెంటుతో రొటీన్ గా చేసినవి కాకుండా రకరకాల మెటీరియల్తో చేసినవి అందుబాటులో ఉన్నాయి. పింగాణిలో వివిధ రంగుల్లో, సైజుల్లో, ఆకారాల్లో లభిస్తున్నాయి. ఆకర్షించే రంగుల్లో ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ కుండీలు ఏ గదిలో పెట్టినా ఆ గదికి అందాన్ని తెస్తాయి. బాల్కనీ, వరండాలో ముచ్చటగా అనిపిస్తాయి. అలాగే పెద్ద మొక్కలకు ఈ రకం కుండీలు మంచివి. ఎలాంటి వాతావరణమైనా తట్టుకునే సామర్థ్యం ఈ కుండీలకు ఉంటుంది. ఆరుబయట పెద్ద గారుల వల్ల పింగాణి కుండీల్లో రక్షణ లభిస్తుంది. మందంగా ఉండడం వల్ల తొందరగా కుండీల్లోని తేమ ఆవిరి కాదు. అయితే కొన్ని నష్టాలు లేకపోలేదు. బరువు ఎక్కువ కాబట్టి వీటిని కదిలించడం కష్టం. మిగతా మెటీరియల్తో పోలిస్తే వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ కుండీలకు ఒక్కటే డ్రెన్ రంధ్రం ఉంటుంది. కాబట్టి మొక్క ఎదుగుదల కాస్త ఇబ్బంది. టెర్రకోట మార్కెట్లో విరివిగా కనిపించే వీటిని మట్టితో చేస్తారు, మంటల్లో కాలుస్తారు. అందుకే వీటి రంగు ఎరుపుగా అందంగా కనిపిస్తాయి. మట్టితో తయారు చేయటం వల్ల ఈ కుండీ అంతా సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. కాబట్టి మొక్కలకు లోపట గాలి తగులుతూ అయాగా ఉంటుంది. ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టినా ఇట్టే కలిసిపోతాయి. ధర తక్కువే అయితే సులభంగా వాతావరణ మార్పులకు లోనవుతాయి. ప్లాస్టిక్ బరువు తక్కువ కాబట్టి మొక్కల్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఎన్నో రంగులు, ఆకారాలు కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కుండీలు చెప్పుకోవాలంటే నీటిని యథార్థంగా అంటిపెట్టుకుంటాయి. శుభ్రపరచడం, మళ్లీ ఉపయోగించడం సులభం. మార్కెట్లో దొరికే అన్ని కుండీల కన్నా అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. నాసిరకం ప్లాస్టిక్ కుండీలైతే మన్నిక తక్కువ, సూర్యరశ్మితో తొందరగా రంగుపోతుంది. నిర్వహణ చాలా సులువు కాబట్టి వీటి వైపు మొక్కు చూపుతుంటారు. ఫైబర్, గ్లాస్ వీటి మన్నిక ఎక్కువ, బరువు తక్కువ. ఎలాంటి వాతావరణమైనా తట్టుకుంటాయి. అందుకే బాల్కనీ మేడ మీద, వరండా లాంటి ప్రదేశాల్లో మొక్కల్ని ఎక్కువగా ఫైబర్ గ్లాస్ తో చేసిన కుండీల్ని పెంచుతుంటారు. రకరకాల సైజుల్లో, రంగులు, డిజైన్లలో దొరుకుతుంటాయి. అయితే ఇవి పర్యావరణ హితం కావు. కుండీలు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి కొనుగోలు చేయాలి. మెటల్ ఎక్కువ మన్నికగా ఉండే వారికి మంచి ఛాయిస్. పెద్ద మొక్కలు పెంచేందుకు మెటల్ కుండీల్ని ఎంపిక చేసుకుంటారు. బాల్కనీల్లో, బాహ్య ప్రదేశాల్లో మొక్కల్ని మెటల్ కుండీల్లో పెంచితే సౌకర్యంగా ఉంటుంది. అయితే బరువు కారణంగా వీటిని అటూ ఇటూ మార్చడం కష్టం. నీళ్లకు నానడం, ఎండకు ఎండడం లాంటి వల్ల క్రమంగా తుప్పు పట్టొచ్చు. కాంక్రీట్ ఏపుగా పెరిగే మొక్కలకు ఈ తరహా కుండీల్ని వాడొచ్చు. అయితే ఇళ్లల్లో కన్నా ఆరుబయట ఎక్కువగా చూస్తుంటాం. తీవ్ర గాలుల్లో కూడా ఈ కుండీల్లో చెట్లు మన్నగలుగుతాయి. బరువు కారణంగా ఈ రకం కుండీల్ని కదిలించడం చాలా కష్టం. ఒక్కోసారి పెద్దగా పెరిగినా వేళ్లు కుండీని పగలగొట్టే అవకాశం లేకపోలేదు. కలప అవుట్డోర్లో, బాల్కనీల్లో, పోర్టికోల్లో అందంగా కనిపించేందుకు కలప కుండీల్ని ఎక్కువగా వాడతారు. రకరకాల ఆకారాల్లో లభిస్తున్నాయి. కలప వల్ల సహజంగా మొక్కలు పెరుగుతూ కనిపిస్తాయి. ఎలాంటి వాతావరణమైనా ఇవి తట్టుకోగలవు. అయితే చెదలు పట్టకుండా చూసుకోవాలి. ఇలా ఒక్కో మెటీరియల్ చేసిన కుండీల్లో కొన్ని నష్టాలు, లాభాలు ఉంటాయి. మొక్కల పెంపకం హాబీలా కాకుండా పిల్లల పెంపకంలా మారింది. అందుకే ప్లాంట్ పేరెంట్ అనే పదాన్ని మిలీనియర్స్ అనే పదం ఈ మధ్యన ఎక్కువగా వాడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గించే దివ్య ఔషధంగా మొక్కల పెంపకాన్ని పేర్కొంటున్నారు.
సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపం ఇచ్చేలా సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలనే ఆలోచన చేసుకుంటారు. మరి ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటలో తెలుసుకుందాం. ఇంటి నిర్మాణం చేసే ముందు గృహబలాన్ని ఏ విధంగా తీసుకోవాలి? మనం ఒక ఇంటిలో గృహబలం ఉందా లేదా అనేటువంటిది ఏ విధంగా తెలుసుకుంటాము అంటే, సహజ సిద్ధంగా మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు ఈ యొక్క సెట్ బ్యాక్స్ మొత్తం కూడా ఫైనల్ చేసినప్పుడు ఇంత క్షేత్రపదము అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఆ క్షేత్రపదాన్ని 8తో హెచ్చవేసి 27 అశ్వన్యాది నక్షత్రాలతో కనుక డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి శేషం ఆ యొక్క నక్షత్రానికి, ఆ గృహస్థుడి నక్షత్రానికి తారాబలం సరిపోవాలి. ఇది ముఖ్య విషయం. అదేవిధంగా పేరుని బట్టి మనకి నిర్ణయించినటువంటి ప్లేసులో ద్వారబంధం కంపల్సరీగా ఉండి తీరవలసిందే. అంటే ఆ నుండి అమహా వరకు ఉండేటువంటి అన్ని బీజాక్షరాల్లో ఆ యొక్క ఆ నుండి అమహా వరకు అట్లా మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క వర్గుల్లో ఉండేటువంటి పేరుని బట్టి, అంటే ఇప్పుడు చరణ్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, చా వర్గుకి సంబంధించి దక్షిణము, దక్షిణ ఆగ్నేయంలో కంపల్సరీగా ద్వారబంధం ఉండాలి. అదేవిధంగా రామకృష్ణ రా వర్గు, యారాలావా వర్గు, యారాలావాకి కంపల్సరీగా నార్త్ వైపు, ఈస్ట్ వైపు ద్వారబంధం ఉండి తీరవలసిందే. ఇట్లా మనం ద్వారబంధాలు ఈ విధంగా పెట్టి క్షేత్రపద నిర్ణయం చేసి ఈ నక్షత్ర బలం పెట్టి మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటామో ఆ ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఇక్కడ రాశి రీత్యా, నక్షత్ర రీత్యా పెట్టేటువంటి బలం గృహగణితం ద్వారా తీసుకోవాలి. అదేవిధంగా పేరు బల రీత్యా పెట్టేటువంటిది గృహ అర్వణం ద్వారా మనం ఈ యొక్క ద్వారబంధాల ఎంపిక అనేటువంటి చేసుకొని ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ అవసరము, ఎక్కడ అవసరం లేదు అనేటువంటిది పూర్తిగా నిర్ణయించుకొని ఆ యొక్క ఇంటి నిర్మాణం చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి నిర్మాణం చేసేటప్పుడు గృహార్వణము, క్షేత్రార్వణము, అదేవిధంగా వర్గు క్యాలిక్యులేషను, అదేవిధంగా నక్షత్ర బలం ఇవన్నీ కూడా చూసుకొని మాత్రమే ఈ యొక్క క్షేత్రపద నిర్ధారణ చేసి ఎక్కడ ద్వారబంధాలు ఉండాలో నిర్ణయించి ఆ యొక్క నిర్మాణము అనేటువంటిది అన్ని సూత్రాలు ఫాలో అయ్యి, ఇక్కడ ముఖ్యంగా 3 సూత్రాలు ఇంటికి అవసరం. ఒకటి మానసూత్రం, ఇంకొకటి సోమసూత్రం, ఇంకొకటి బ్రహ్మసూత్రం. ఈ 3 సూత్రాలు ఎప్పుడైతే ఒక ఇంటిలో మనం ఫామ్ చేసి ఇల్లు కడితే ఆ ఇంట్లో అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మానసూత్రము అంటున్నాం. ఇక్కడ మానసూత్రము అంటే ఏంటి? రాజవీధికి ఎదురుగా ప్రవేశ ద్వారం, ఈ ప్రవేశ ద్వారానికి ఎదురుగా కూడా తప్పనిసరిగా ద్వారబంధం లేకపోతే విండో, ఇలా మిడ్ లైన్ అలైన్మెంట్ చేసినప్పుడు దాన్ని మానసూత్రము అంటారు. ఇది చాలా ముఖ్య విషయం. అదేవిధంగా రాజవీధికి 90 డిగ్రీస్ కౌంటర్ క్లాక్ వైజ్లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఉచ్చస్థానానికి ఎదురుగా ఉండేటువంటి ఉచ్చస్థానం, ఈ 2 ఓపెన్ ఉన్నాయి అనుకోండి, ఈ 2 ఓపెన్ ఉంటే సోమసూత్రము అంటారు. అదేవిధంగా డయాగనల్గా తీసుకున్నప్పుడు ఈ యొక్క ఇంటి గర్భము అనేటువంటిది ఎలాంటి కోణదోషాలు లేకుండా నిర్మాణం చేసినప్పుడు దీన్ని గర్భసూత్రము అంటారు. ఈ గర్భసూత్రం కూడా మనకి బ్రహ్మసూత్రంగా తీసుకుంటారు. ఈ బ్రహ్మసూత్రము, మానసూత్రము, సోమసూత్రము ఈ 3 కూడా మనం ఈ విధంగా తీసుకొని ఇంటికి పేరు బలాన్ని బట్టి, నక్షత్ర బలాన్ని బట్టి ఇంటి నిర్మాణం అనేటువంటిది చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.